హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం ఏంటంటే, మన ఇల్లు కొంచెం పెద్ద సైజు పెట్టుకొని తప్పు చేశానా అని నాకు కొంచెం అనిపించింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో దానికంటే ముందు అసలు మన ఇల్లు ఎన్ని సెంట్లలో ఉందనే దాని గురించి, అంటే మొత్తం మన ఇల్లు ఎన్ని సెంట్లు అనేది చెప్తాను. ఇంకా కుంటలు, గజాలు, అంకణాలు ఇలా కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మన ఇల్లు మొత్తం, అంటే మన ఫ్లాట్ మొత్తం ఎంతంటే 4.75 సెంట్లు. సో కొంతమంది గజాలు, అంకణాలు, కుంటలు అలా కూడా వాళ్ళ ఏరియాలో పిలుచుకుంటుంటారు కదా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. గజాలు వచ్చేసరికి 230 గజాల్లో ఉంది ఇల్లు. అంకణాలు వచ్చేసరికి 29 అంకణాల్లో ఉంటుందన్నమాట. కుంటల్లో చెప్పాలంటే 2 కుంటలు అంటారు 4.75 సెంట్లని. ఇంకా మీకు స్క్వేర్ ఫీట్లో చెప్పాలంటే 2069 స్క్వేర్ ఫీట్లు అన్నమాట మొత్తం ఏరియా. అయితే ఇందులో మా ఇల్లు వచ్చేసరికి, సో నేను ఇంటి పట్టు ఎంత పెట్టానంటే, మనకి ఈ నిలువు ఉందో చూశారు. సో ఈ నిలువు వచ్చేసరికి 32 అడుగులు, ఈ అడ్డం వచ్చేసరికి 30 అడుగులు అన్నమాట. అంటే ఇంటి పట్టు ఎంత స్క్వేర్ ఫీట్లు వచ్చిందంటే మనకి 960 స్క్వేర్ ఫీట్లు అయితే వచ్చింది. సో దీంట్లోనే మామూలుగా 2 బెడ్రూమ్లు, ఓపెన్ కిచెను, ఎల్ షేప్ హాలు, అటాచ్డ్ బాత్రూమ్ పెట్టి కొంచెం స్పేసియస్గానే మీడియం సైజ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాను. జలుబు చేస్తుంది కొంచెం, అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది. అది కూడా పొద్దున్న లేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఏమనుకోమాకండి. సో ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అని అంటే, చూసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఇల్లు పెద్దది పెట్టేవారు అబ్బాయి, కొంచెం చిన్నది పెట్టినట్టుగైతే తక్కువలో అయిపోయేది కదా అని అంటున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంకా కొంచెం అంటే వెడల్పు పొడవు 32 అడుగులు నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను. నాకు కావాల్సినటువంటి ఎల్ షేప్ హాల్ కావాలంటే 32 అడుగులు ఓకే. కానీ వెడల్పు కొంచెం తగ్గితే బాగుండు అనుకున్నాను. ఒక 4 నుంచి 5 అడుగులు తగ్గించి 25 అడుగులు పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే, సిద్ధాంతి నా పేరు బలాల మీద చేసేటప్పుడు నేను అనుకున్నట్టు పెట్టమంటే రావట్లేదని అన్నాడు. అలా రావట్లేదు, ఇలానే వస్తుందని అన్నాడు. సో అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సరే చిన్నది పెట్టండి, అంత కాకపోతే ఎంత వస్తుంది చూడండి అంటే నాకు నచ్చనంత చిన్న ఇల్లు పెడుతున్నాడు. సో నాకేం అర్థం కాలేదు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇల్లు అనేది ఒకసారి కట్టుకుంటాం కదా, రాంగ్ స్టెప్ తీసుకొని చిన్న ఇల్లు కట్టుకున్నాం అనుకో, రేపు పిల్లలు, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారన్నమాట, వాళ్ళిద్దరూ పెద్దరిగిన తర్వాత వాళ్ళు చెరొక రూమ్లో కూర్చొని చదువుకోవాలనుకున్నా సరే ఇరుగ్గా ఉంటే వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టిన అవుతాను కదా, వాళ్ళ దృష్టిని అలా ఆలోచించాను. అలాగే ఏదన్నా మనకు ఫర్నిచర్ సర్దుకున్నాం అనుకో, ఫ్యూచర్లో ₹1 సంపాదించుకొని అప్పుడు ఇరుగ్గా ఉందనుకో, ఎవరైనా వచ్చినప్పుడైనా సరే ఇబ్బంది పడతామని అది ఆలోచించాను. సో అందుకే ఈరోజు ₹1 పెట్టి కష్టపడి పెడితే రేపు ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఆలోచనతోటి నేను ఇంకా 30 అడుగుల పెద్ద వెడల్పు దాన్నే ఓకే చేసేసాను అన్నమాట. కానీ తెలుస్తుంది కట్టేటప్పుడు, కొనేటప్పుడు అండ్ పని చేయించేటప్పుడు ప్రతి దాంట్లో తెలుస్తుంది ఆ ఖర్చు ఎక్కువైపోతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఒక పక్క పెద్దిల్లు ఖర్చు అవుతుంది బాగా అని బాధ అనిపించినా, సో ఒక్కసారి కట్టిన తర్వాత ఎవరు ఇంకా మాట్లాడరు. కట్టేటప్పుడే అందరూ మాట్లాడతారు, ఏమనంటే పెద్దిల్లు కడుతున్నావు, ఖర్చు ఎక్కువైంది, నీ వల్ల అవుతుందా అని. లాస్ట్ టైం కూడా ప్లాన్ చూపించాను, కానీ అది కొలతేసి ఫస్ట్లో సిద్ధాంతి ప్లాన్ వేసేటప్పుడు ఓపెన్ ల్యాండ్ మీద చూపించాను. సో ఎవరన్నా కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఈ ప్లాన్ నచ్చింది అనుకోండి, సో మీరు ఇది యూజ్ చేసుకోండి. లేకపోతే నాకు ఏదైనా సలహాలు ఉన్నా కానీ చెప్పండి. సో ఇప్పుడు కొత్తగా మనం చేసేది ఏం లేదు, కానీ లోపల ఏదైనా మార్చుకుంటే గోడల్ని అటు ఇటు తిప్పుకోవచ్చు అన్నమాట, అంతకు మించి లేదు. కానీ సో ఒకసారి చూడండి, ఇగో ఈ పిల్లర్ దగ్గర నుంచి, ఈ పిల్లర్ కాదు ఆ పిల్లర్ దాకా, సో ఇది డమ్మీ పిల్లర్ అన్నమాట. అంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉందన్న ఉద్దేశంతో ఇది 2 కుంటలు అయితే ఇది మాత్రం ఆగర్లో పోసి డమ్మీ పిల్లర్ వేసారనమాట, ఇది సపోర్ట్ కోసం. సో అక్కడ నుంచి ఇక్కడికి ఇది వచ్చేసరికి హాల్ అన్నమాట. స్ట్రైట్గా లోపలికి రా, స్ట్రైట్గా ఆ పిల్లరు ఈ పిల్లర్తో కలుపుకొని, సో ఇక్కడ వరకు ఇదంతా హాలు, స్ట్రైట్ హాల్ ఇదంతా. మనం ఎల్ షేప్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఇటు రండి. సో మనకి ఈ పిల్లర్ దగ్గర నుంచి ఈ పిల్లరు ఇట్లా వెనక్కి ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ డిస్టెన్స్ అంతా ఈ పిల్లర్ వరకు ఇదంతా ఎల్ షేప్ హాల్ అనుకున్నాం కదా. సో ఇది పార్టీషన్ చేసుకుంటే హాల్ నుంచి ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ అవుతుంది. సో దీనికి ముందు ఓపెన్ కిచెను, ఇదిగో ఇక్కడ ఈ 4 పిల్లర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ 4 పిల్లర్లు ఈ వెడల్పు ఇది. సో ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అన్నమాట. చాలా స్పేసియస్గానే ఉంది, ఇంత అవసరం లేదేమో అని అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో అవసరం అవుతుంది. ఇప్పుడంటే
చిన్నపిల్లలు కదా, సో ఇల్లు పెద్దగా ఉంటే తప్పేంటి, స్పేసెస్ కట్టుకుంటే బాగా వెలుతురు గాలి వస్తుంది. ఈరోజు అనుకున్న దానికంటే 2-3 లక్షలు ఎక్కువ ఖర్చు అవుతాయని అనిపిస్తుంది అనమాట. సో ఇది హాలు, కిచెను, సో డైనింగ్ లాగా పార్టీషన్ చేసుకుంటే. సో ఇప్పుడు ఈ 2 పిల్లర్లు ఏంటి అని మీరు చూస్తున్నారు కదా. సో నేను బెడ్రూమ్లోకి వెళ్ళడానికి అక్కడ డోర్లు 2 బెడ్రూమ్లోకి వెళ్ళడానికి అటువైపు పెట్టలేదు. టీవీ యూనిట్ ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా, ఇక్కడ నుంచి ఇక్కడ టీవీ యూనిట్ డిస్టర్బ్ చేయకుండా, సో ప్లెయిన్ వాల్ వస్తుంది, అప్పుడు మనం ఎలాంటి డెకరేషన్ చేయొచ్చు టీవీ యూనిట్ అని చెప్పి ఇలా ఉంచాను. సో ఇక్కడ ఈ 2 ఏదైతే పిల్లర్లు ఉన్నాయో ఒక్కరు ముందుకు వస్తే, సో ఈ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఇదన్నమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము మనకు వచ్చేసరికి 12-13 అన్నమాట. అంటే ఈ నిలువ వచ్చేసరికి 13, అడ్డం వచ్చేసరికి 12. చాలా మంచిగా అంటే సరిపోతుంది. కొంచెం ఏంటంటే ఏమన్నా పెట్టుకుంటే కాస్త ఇది ఇరుకవద్ది, చిన్న బెడ్రూమే ఇది, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. సో ఇప్పుడు పెద్ద బెడ్రూమ్లోకి వెళ్తే ఇదిగోండి, దీంట్లో కూడా సేమ్ అంతే, ఎదురెదురు డోర్లు వస్తాయి అన్నమాట. ఎదురెదురు డోర్లు వస్తాయి, ఇక్కడ క్లోజింగ్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఏదన్నా మిర్రర్ కానీ హ్యాండ్ వాష్ కానీ అట్లా పెట్టుకోవచ్చు అనుకున్నాను. సో ఈ బెడ్రూమ్లోకి ఇలా వెళ్తే ఇది వచ్చేసరికి పొడవు 15, ఇది పొడవు 15, వెడల్పు వచ్చేసరికి 14 ఉంది. 15x14 అన్నమాట. పెద్ద సైజే ఇది మాత్రం. ఇది నాకు ఇది పెద్దగానే అనిపిస్తుంది. సో ఈ బెడ్రూమ్లో నుంచి ఇది ఇందాక మనం అటువైపు ఇటువైపు డోర్లు అనగా అక్కడ క్లోజ్ అయిందన్నాను కదా, ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బాత్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. సో ఇలా కట్టాను. మొత్తం ఇంటి పార్ట్ మొత్తం వచ్చేసరికి 960 స్క్వేర్ ఫీట్లు అన్నమాట. సో 960 స్క్వేర్ ఫీట్లు ఇల్లు. సో కాస్ట్ వచ్చేసరికి బేస్ మట్టానికి చిన్నగా రైజ్ అవుతుంది. 3 అనుకున్నాను, 3.70కి వెళ్ళింది. 4 దగ్గర సెటిల్ అయిద్దాను అని భయం వేస్తుంది. ఈ 4.75 సెంట్లు మొత్తం ఫ్లాట్లో. సో ఈ 960 స్క్వేర్ ఫీట్లు ఇల్లు పోగా బయట స్పేస్, పక్కన స్పేస్ చాలా ఇంపార్టెంట్. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ మేము పడ్డాం ఒక ఇంటితోటి. అది ఇంటి ముందు స్పేస్ లేదు, పక్కన స్పేస్ లేదు. నీళ్లు పోస్తే కాళ్ళ కింద నీళ్లు పోసుకొని దాంట్లోనే తిరుగుతున్నట్టుండిద్ది అనమాట. కొంచెం డిస్టెన్స్ ఉంటే అక్కడ నీళ్లు పోస్తే ఆ నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి కాళ్ళన్నీ ఆరిపోతాయి కనీసం. సో దగ్గర ఉంటుంది ఒక ప్రాబ్లం. పారిగోడ లోపల ఇంటికి మధ్య దూరం గురించి చెప్తున్నాను నేను. సో అది చూస్తే ఇంటి ముందు చూస్తే ఆల్మోస్ట్ 9 అడుగులు అయితే ఉందన్నమాట. చూడండి ఈ డిస్టెన్స్. అది వచ్చేసరికి ఇంటి పిల్లరు, ఇది వచ్చేసరికి పారిగోడ పిల్లరు. సో ఈ డిస్టెన్స్ అక్కడ మెట్లు వచ్చేస్తే ఇదంతా ఇంటి ముందు మనం పార్కింగ్ టైల్స్ వేస్తే వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఇంటి ముందు. మరి ఇంటి పక్కన చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనం లోపల మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మొక్కలతోటి. అండ్ కారు పెట్టుకునే స్పేస్ కావాలి, వాటర్ సంపు. సో ఈ ఈశాన్యంలో వాటర్ సంపు పెట్టుకోవాలి. సో ఆ చివరిని వచ్చేసరికి కావాలంటే కామన్ బాత్రూమ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఈ డిస్టెన్స్, అది ఇంటి పిల్లరు, ఇది వచ్చేసరికి మామూలుగా పారిగోడ పిల్లరు అన్నమాట. ఇది వచ్చేసరికి 14 అడుగులు ఉంది. 14 అడుగులు అంటే నాకు తెలిసి ఎనాఫ్, చాలా స్పేసెస్. ఇలా స్లాబ్ని ఎక్స్టెండ్ చేసుకుంటే కొంచెం యువతలకి, అప్పుడు కింద మనం మంచం వేసుకొని, మాది పల్లెటూరు కదా, స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటూ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో చాలా స్పేస్ ఉంది, సరిపోయింది అనమాట స్పేస్. సో ఇల్లు ఇంకా తగ్గితే ఇది ఇంకా పెరిగేది. బట్ నాకు మోయినింగ్ అనిపిస్తుంది, ఈ ప్లేస్ మాత్రం నాకు ఓకే అనిపిస్తుంది. కానీ కాకపోతే కొంచెం నేను 25 అడుగులు పెట్టమంటే వెడల్పు 30కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఒక్క విషయమే నన్ను కొంచెం అట్లా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణమైందన్నమాట. సో కొంచెం పెద్దదైందా ఇల్లు, డబ్బులు ఎక్కువైపోతాయి, ఖర్చు అని బాధపడుతున్నాయి. పెద్ద ఇల్లు వస్తుంది కదా అని సంతోషపడతాం. మిక్స్డ్ ఫీలింగ్. చూద్దాం ఈ ఇల్లు జర్నీ మొత్తం ఇల్లంతా కట్టిన దాకా నాతో ఉండండి. సో ఖచ్చితంగా నేను మంచిగా మీకైతే మాత్రం నేను చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే అవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఒకవేళ స్పేసియస్గా కట్టుకుంటే వచ్చే లాభాలు అంటే మీరు చెప్పండి, స్పేసియస్గా కట్టుకుంటే లాభమా, లేకపోతే ఇల్లు ఇరుగ్గా ఉంటేనే విశాలంగా వస్తుందని చెప్పి ఒక సామెత అవుతారు, అది కరెక్టా అనేది. ఇప్పుడు డబ్బుల పరంగా ఇబ్బంది పడతామా, లేకపోతే డబ్బులు ఇప్పుడు ఇబ్బంది పడ్డా కానీ రేపు బాగుంటామా, ఇవన్నీ గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ చదువుతాను, మీరు నాకు ఏమైనా సలహాలు ఇవ్వండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ బ్రదర్ లాగా అనుకొని కొంచెం సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరొక మంచి వీడియో అంటే నెక్స్ట్ నేను బెల్ట్ పోస్తారు కదా, పారిగోడ బెల్టు, ఇంటి బెల్టు, ప్రతి పిన్ టు పిన్ చెప్తా. కంకర, సిమెంటు, సువ్వ, చివరికి మేస్త్రులకి ఇచ్చిన కూల్తో కలుపుకొని
చెప్పాను కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు నాకు కొంచెం కంప్లీట్గా అనిపిస్తుంది అనమాట, మీకు బాగా చెప్పానని. ఎందుకంటే మన ఇంటి పట్టు ఎంత ఉంది, ఎంత స్క్వేర్ ఫీట్లని. సో దీని మొత్తానికి బెల్ట్ వేయడానికి ఎంత ఖర్చు అయిందనేది పిన్ టు పిన్ ప్రతి రూపాయి గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియో అదే. సో ఆ వీడియో బాగుంటుంది, మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది కొత్తగా 2026లో ఇల్లు కట్టే వాళ్ళకి. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 2.0కి ఒక చిన్న అప్డేట్ కూడా నేను చూశాను, అది కూడా ఆ రోజు చెప్తాను నేను మీకు. సో ప్లీజ్ గైస్, వెళ్ళేటప్పుడు లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ సెకండ్ సైనింగ్ ఆఫ్. బై బై.